హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు మాటల రాని కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనసులో ఉన్నది ఎలా చెప్పాలా అని ఇబ్బంది పడ్డారా? రండి, ఈరోజు మనం మాటల కన్నా కూడా చాలా పవర్ఫుల్ అయిన ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఇది మనందరినీ కనెక్ట్ చేసే ఒక చిన్న అందమైన సీక్రెట్ అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏ దేశానికి వెళ్ళినా మన భాష వాళ్లకి రాకపోయినా మనం చెప్పాలనుకున్న దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా సరే అని ఎలా చెప్పించగలం? ఏంటి దీని వెనక ఉన్న మ్యాజిక్? చాలామంది ఏమనుకుంటారంటే బాగా మాట్లాడటం వస్తే చాలు, మంచి మంచి పదాలు వాడితే చాలు అనుకుంటారు. కానీ అసలు సీక్రెట్ అక్కడ లేదండి. అది మనం అస్సలు ఊహించని ఒక సింపుల్ విషయంలో ఉంది. అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా? మనందరిలో ఉండే కామన్ ఫీలింగ్స్. అవును, సంతోషం, బాధ, ప్రేమ, ఇలాంటి ఫీలింగ్స్కి భాషతో పనేముంది చెప్పండి? అవే కదా మనల్ని నిజంగా ఒకరొకరు కనెక్ట్ చేసేది. సరే, మరి యూనివర్సల్ లాంగ్వేజ్లో ఉండే పదాలేంటో చూద్దామా? మీకు ఆశ్చర్యం కలగొచ్చు, ఈ పదాలన్నీ మనకు ఎప్పుడో తెలిసినవే. ఇవ్వేనండి ఆ పవర్ఫుల్ ఫీలింగ్స్. గౌరవం, ఇది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. భయం మనల్ని జాగ్రత్తగా ఉంచుతుంది. ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. నమ్మకం, ఇదే కదా బంధాలను నిలబెట్టేది. ఇంకా మనవాళ్లు అనే ఒక ఫీలింగ్, ఇది మనకు ఎంత ధైర్యాన్నిస్తుందో. ఈ 5 ఫీలింగ్స్కి దేశం, భాష అనే తేడాలు లేనేలేవు. ఇప్పుడు ఈ సింపుల్ ప్రిన్సిపుల్ నిజ జీవితంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో కొన్ని చిన్న చిన్న అందమైన కథల ద్వారా చూద్దాం. ఈ కథలు వింటే మీకు ఈ విషయం ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనమందరం ఒక క్లాస్ రూంలో ఉన్నామని ఊహించుకుందాం. మన ముందు ఒక టీచర్ ఉన్నారు, చుట్టూ చిన్నపిల్లలు కూర్చుని ఉన్నారు. సీన్ ఓకే కదా? మొదట్లో టీచర్ చెప్పేది పిల్లలకి అస్సలు అర్థం కావట్లేదు, భాష వేరు కదా. కాని ఆ టీచర్ మాటలతో కాదు, తన చిరునవ్వుతో పలకరించారు. వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పారు. ఆమె కళ్లలో కనిపించిన ఆ ప్రేమ పిల్లల మనస్సులకి డైరెక్ట్గా చేరింది. అంతే, వాళ్లలో భయం పోయి చాలా హ్యాపీగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. చూసారా, ఇక్కడ గెలిచింది పదాలు కాదు, ప్రేమ. ఆ టీచర్ చూపించిన కేరింగ్ భాష అనే పెద్ద గోడను దాటి నేరుగా పిల్లల హృదయాలను టచ్ చేసింది. ఈ ప్రిన్సిపల్ కేవలం పిల్లలకే కాదండోయ్, పెద్దవాళ్లకు కూడా వర్తిస్తుంది. సరే, ఇప్పుడు క్లాస్ రూమ్ నుండి ఒక పెద్ద ఆఫీస్ మీటింగ్కి వెళ్దాం. ఇక్కడి పరిస్థితి కూడా కొంచెం అలాగే ఉంటుంది. ఆ మీటింగ్లో రకరకాల దేశాల వాళ్ళున్నారు. ఒక్కొక్కరి ఇంగ్లీష్ యాస ఒక్కోలా ఉంది. అయినా ఆ టీం లీడర్ మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేది ఎంతో ఓపికగా, శ్రద్ధగా విన్నారు. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్కి వాల్యూ ఇచ్చారు. ఆ గౌరవమే అందర్నీ ఒకటిగా చేసింది. సో గుర్తుంచుకోండి, మనం అవతలి వాళ్ల అభిప్రాయాలకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్లు మనతో కలిసి వస్తారు. పర్ఫెక్ట్ గ్రామర్ కన్నా నిజమైన గౌరవం 100 రెట్లు పవర్ఫుల్. ఇప్పుడు మనలో చాలామందికి ఎదురయ్యే ఒక సిచ్యువేషన్ చూద్దాం. మనం ఒక కొత్త ఊరికి వెళ్ళాం. అక్కడ మార్కెట్ చాలా సందడిగా ఉంది. కాని మనకు అక్కడి భాష రాదు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామా? అక్కడ టూరిస్ట్కి లోకల్ భాష రాదు, షాప్కీపర్కి వేరే భాష రాదు. అయినా ఆ షాప్కీపర్ తన చిరునవ్వుతో, తన నిజాయితీతోనే బిజినెస్ చేశాడు. మోసం చేసే ఆలోచన లేదు. అతని ప్రవర్తన చూసి ఆ టూరిస్ట్ చాలా నమ్మకంతో, సంతోషంగా తనకు కావలసినవి కొనుక్కొని వెళ్ళాడు. ఇక్కడ చూడండి, మాటలు పెద్దగా ఏం చెప్పలేదు, కాని ఆ షాప్కీపర్ నిజాయితీ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది. నిజమే కదా? నమ్మకం అనేది ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసే ఒక కరెన్సీ లాంటిది. ఈ కథలన్నింటి నుండి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉందండి. ఇది చాలా సింపుల్, కానీ చాలా చాలా పవర్ఫుల్. ఏంటో అది ఇప్పుడు చూసేద్దాం. సో ఇకపై మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు గ్రామర్ కరెక్ట్గా ఉందా లేదా అని టెన్షన్ పడొద్దు. దాని బదులు మన ఫోకస్ అంతా అవతలి వ్యక్తితో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవ్వడం మీదే పెడదాం. అదే అసలైన కమ్యూనికేషన్ అంటే. సరే, మరి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి అలా రివైజ్ చేసుకుందామా? ఇవి గుర్తుంచుకోవటం చాలా చాలా ఈజీ. గుర్తుంచుకోండి, ఫ్యాక్ట్స్ కన్నా ముందు వాళ్ల ఫీలింగ్స్తో కనెక్ట్ అవ్వండి. ఏ భాషలోనైనా సరే ముందు రెస్పెక్ట్ చూపించండి. చిన్న చిన్న కథలు మీ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా పనిచేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మనమందరం మనుషులం, మన అందరి ఫీలింగ్స్ ఒకటే అని అస్సలు మర్చిపోవద్దు. అవును ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనసులు కలుస్తాయో అక్కడ మాటలతో పెద్దగా పని ఉండదు. ఈ ఒక్క చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి, మీ ప్రతి రిలేషన్షిప్ మరింత అందంగా, అర్థవంతంగా మారుతుంది. థ్యాంక్ యూ.